అసలు మన దేశం ఎప్పుడు బాగుపడుతుందో కూడా తెలియట్లేదు. ఒకసారి నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీక్ అవుతాయి, ఇంకొకసారి పొలిటికల్ స్కామ్స్ జరుగుతాయి, ఇంకొకసారి కరప్షన్స్ పెరుగుతాయి, ఇంకొకసారి ఏవేవో జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం మరి దారుణంగా జరిగింది. మన దేశంలో ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ మంచిగా కండక్ట్ చేయాలి అని స్టూడెంట్స్ రోడ్స్ పైన వచ్చి ప్రొటెస్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంటుంది అండ్ ఈ ఎగ్జామ్ ని 50 లక్షల కన్నా పైగా స్టూడెంట్స్ అయితే అటెండ్ అవుతూ ఉంటారు. అయితే లాస్ట్ ఇయర్ వరకు ఈ ఎగ్జామ్ అయితే టీసీఎస్ అయితే కండక్ట్ చేసేది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ ఆపర్చునిటీని అయితే ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి అయితే ఇచ్చేశారు. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీ పైన గతంలోనైతే పేపర్ లీక్ చేసినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. అయినా సరే ఈ కంపెనీకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి? అండ్ ఈసారి ఈ కంపెనీ తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులు మరీ దారుణంగా మారింది. యాక్చువల్లీ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ సెంటర్స్ 500 కిలోమీటర్ల దూరంలో రావడం, పోనీ ఎంతో కష్టపడి ఆ స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తే ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పడం, అండ్ అంతేకాదు ఎగ్జామ్ సెంటర్స్ లోన కంప్యూటర్ సిస్టమ్ మంచిగా పని చేయకపోవడం. చివరికి మన దేశంలో ఎగ్జామ్స్ కోసం కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి స్టూడెంట్స్ మరియు టీచర్స్ కలిసి ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయలేకపోతే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?